ఆకలి ఐలమ్మ వారసులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని, ప్రజల కోసం కోట్లాడిన కుటుంబాలు ఆదర్శంగా దీనంగా బతుకుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2001కి ముందు తొడుక్కోవడానికి చెప్పుడు కూడా లేని కేసీఆర్ కు ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. 220 ఏండ్లు ఏలిన తర్వాత నిజాం ధనవంతుడు అయితే కేసీఆర్ కు మాత్రం 10 ఏళ్లలో లక్షల కోట్లు ఎలా వచ్చాయని అడిగారు. 1200 మందిని తెలంగాణ కోసం ప్రాణాలిస్తే ప్రభుత్వం మాత్రం 528 మందికి మాత్రమే గుర్తించిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.